సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కొనియాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలు మరియు మహిళల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన మహానీయుడు పూలే అని పేర్కొన్నారు. గుడివాడ ప్రజావేదిక కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి నాయకులు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జోహార్ జ్యోతిరావు పూలే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రావు మాట్లాడారు. పూలే, అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి మహానీయుల మార్గంలో నడవడం సమాజానికి చాలా అవసరమని పేర్కొన్నారు. సామాజిక సమస్యలపైన అలుపెరిగిన పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందండి. సీఎంఆర్ఎఫ్ చెక్లు అనేవి ఆల్మోస్ట్ సామాజిక పెన్షన్లు ఎంత సీరియస్గా తీసుకుని చేస్తున్నారో అంత సీరియస్గా తీసుకుని ప్రతి సీఎంఆర్ఎఫ్ కూడా చెక్ కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన కష్టాల్లో ఉపయోగపడుతుంది అనేటటువంటి మంచి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పకుండా చాలా సీరియస్గా తీసుకుని చేస్తూ ఉన్నారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుందాం. దీని ఘనత ఆయనకు ఒక్కడికి చెందుతుంది. అదైతే కనుక వెరీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. ఈ అంటే ఒక మంచి పుట్టి 1827లో ఉంటారు. ఒక మంచి పుట్టి 800 ఏళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనత ఏ పార్టీ అలాంటి మహానుభావుల అడుగుదాట్లో మనం ఇవ్వాల్సిన ఇదే రకంగా వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారైతే రాజ్యాధికారాన్ని మాత్రం ప్రసాదించడానికి ముందుగా వచ్చిన మహానుభావుడు ఆయన నాయకత్వంలో అనేక మంది బీసీ నాయకులు తీసుకొచ్చి అత్యధికంగా బీసీ నాయకులు తీసుకొచ్చి వారి అభ్యున్నతి పాటుపడకుండా రాజ్యాధికారాన్ని కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలాగే బీసీలు మొత్తం కూడా బీసీ వ్యవస్థ మొత్తం కూడా కమ్యూనిటీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక నిలుస్తూ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీగా పేరు తెచ్చినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా బీసీలకి నిధి ఏర్పాటు చేసి వాళ్ళకి చేతివృత్తి పనులకి ఆదరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రావడం, వాళ్ళు బలోపేతం చేస్తాకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాకి అనేక కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు బీసీలకి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఇవాళ ఖచ్చితంగా సబ్ ప్లాన్ ని డైవర్ట్ చేయకుండా బీసీల కోసం సంక్షేమం కోసం ఖర్చు